నేను డాక్టర్ సుజాత దత్త డయాగ్నోస్టిక్స్ గజ్వేల్. చాలా మంది పేషెంట్స్ నాకు 2 మిస్క్యారేజెస్ అయ్యి థర్డ్ ప్రెగ్నెన్సీ నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అని భయపడుతూ ఉంటారు. సో మనం ఇప్పుడు రిపీటెడ్ మిస్క్యారేజెస్ గురించి తెలుసుకుందాం. అసలు రిపీటెడ్ మిస్క్యారేజెస్ అంటే ఏంటి? 2 లేక ఎక్కువగా ప్రెగ్నెన్సీ లాసెస్ లెస్ దాన్ 20 వీక్స్ కనుక అవుతే దీన్ని రిపీటెడ్ మిస్క్యారేజెస్ అని మనం అంటాం. ఈ రిపీటెడ్ మిస్క్యారేజెస్ వల్ల కారణాలు ఏంటి? రిపీటెడ్ మిస్క్యారేజెస్ కి కాజెస్ మనం ముందుగానే డిటెక్ట్ చేసుకొని అవిటికి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సేఫ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము రిపీటెడ్ మిస్క్యారేజెస్ గల కాజెస్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, జెనెటిక్ కాజెస్ అంటే బేబీ క్రోమోసోమ్ లో చిన్న ఎర్రర్స్ లాగా ఉండడం. దీని వల్ల రిపీటెడ్ గా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కపుల్ క్యారియోటైపింగ్ టెస్ట్ అనేది మనం రికమెండ్ చేస్తాము. సెకండ్ థింగ్ వచ్చేసి యూట్రైన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అనే యూట్రస్ లోపల సెప్టమ్ గానీ ఫైబ్రాయిడ్స్ కానీ అడిషన్స్ కానీ ఉండడం. ఇవి సింపుల్ పెల్విక్ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ ద్వారా మనం ఈ యూట్రైన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ మనం డిటెక్ట్ చేయొచ్చు. అండ్ సింపుల్ హిస్ట్రోస్కోపిక్ సర్జరీ వల్ల వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్, ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనలాజికల్ కాజెస్ అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఈ సిండ్రోమ్ ఉన్నప్పుడు ప్లసెంటా లోపల క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో బేబీ బ్లడ్ సప్లై తగ్గి రిపీటెడ్ గా మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని స్పెషల్ టెస్ట్ ద్వారా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ థింగ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అన్కంట్రోల్ డయాబెటిస్, పీసీఓఎస్ అండ్ లో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం డిటెక్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఎర్లీగా ఇవన్నీ కాజెస్ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సేఫ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎర్లీ డిటెక్షన్ ఫర్ safer planning for a next pregnancy. Thank you.